హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొలవల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా నిరుద్యోగ అభ్యర్థులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అన్నమాట. తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఇటీవల ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరిగింది యాజ్ పర్ ది జాబ్ క్యాలెండర్ ప్రకారం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ల్యాబ్ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా అఫీషియల్గా ఒక వెబ్ నోట్ కూడా అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి MHSRBకి సంబంధించి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ముందుగా పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసుకునే ముందు వీడియో సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కంటే ముందు నోటిఫికేషన్ నెంబర్ అనేది ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి నెంబర్ 3 అండ్ 2024కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది కామెంట్ చేయడం జరిగింది నా ప్రీవియస్ ఛానల్లో లేదా ఈ ఛానల్లో కూడా ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కొత్త నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేసి కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది. అలాగే నేను ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, టెలిగ్రామ్ ఛానల్లో. దానికి సంబంధించి 100% ఈ వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. ఒక మంచి విషయం అనేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, అప్లికేషన్ డేట్స్ ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. ఇలాంగ్ విత్ సిలబస్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పే స్కేల్ సంబంధించి ఏ విధంగా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఎవరు కండక్ట్ చేస్తారంటే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని MHSRB telanggana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టొచ్చండి. వీటికి సంబంధించి MHSRB వాళ్ళే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 21/9/2024 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి అప్ టు 5 PM వరకు మనకు 5/10/2024 వరకు మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. ఇక ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు కల్పిస్తారంటే 10 AM 7/10/2024 10 AM నుంచి 8/10/2024 అప్ టు 5 PM వరకు అయితే మీరైతే అప్లికేషన్ అనేది ఎడిట్ అయితే చేసుకోవచ్చండి. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి క్లియర్ కట్గా ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి 10/11/2024 రోజున మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ విల్ బీ యాక్సెప్టెడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 1కి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏకంగా 1088 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. ఇక వీటికి సంబంధించినటువంటి పే స్కేల్ వచ్చేసి 32,000 నుంచి 96,000 మధ్య ఇక్కడ మీకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 2 సంబంధించి తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి 183 పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి 32,000 నుంచి 96,000 మధ్య శాలరీ అయితే ఉంటుంది. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 5 వచ్చేసి MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రిలీజనల్ క్యాన్సర్ సెంటర్, ఈ కొత్త ఏర్పాటు అయినటువంటి రిలీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి టోటల్గా 13 వేకెన్సీస్ అయితే రావడం జరిగిందండి. వీటికి సంబంధించినటువంటి శాలరీ వచ్చేసి 31,000 నుంచి 92,000 మధ్య ఇక్కడ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 1,200 పోస్టర్స్ అయితే ఈ నోటిఫికేషన్లో క్లియర్గా కట్గా మెన్షన్ చేయడం జరిగింది. 1,284 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక జోన్ వైజ్గా ఒకసారి అనెక్సల్ 1 ఒకసారి గమనించినట్లయితే జోన్ వైజ్గా క్లియర్ కట్గా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూద్దాం ఒకసారి జోన్ వారిగా అసలు బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. అనెక్సల్ 1 ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేయండి, అందులో క్లియర్గా మీకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది. మంచిగా బ్రేకప్ వేకెన్సీ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి జోన్ 1కి సంబంధించి 187 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జోన్ 2కి సంబంధించి 111, జోన్ 3 145, జోన్ 4 159, జోన్ 5 137, జోన్ 6 180, జోన్ 7 169, టోటల్ వచ్చేసి 1,088 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇక తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి జోన్ 1 సంబంధించి 31, జోన్ 2 24, జోన్ 3 28,
జోన్ 4 32, జోన్ 5 12, జోన్ 6 40, జోన్ 7 16, టోటల్గా 183 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఏకంగా 218 వచ్చేసి జోన్ 1 సారీ అండి, జోన్ 1కి సంబంధించి 218 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జోన్ 2కి సంబంధించి 135, జోన్ 3కి సంబంధించి 173, జోన్ 4 సంబంధించి 191, జోన్ 5కి సంబంధించి 149, జోన్ 6కి సంబంధించి 220, జోన్ 7కి సంబంధించి 185, టోటల్గా 1284 వేకెన్సీస్తో ఈ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ అనేది చూద్దాం కదా. దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం మనం క్లియర్ కట్గా. ఫ్రెండ్స్ ఇక మనం దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సబ్జెక్ట్ వేరియేషన్ ఈస్ ఇంటిమేటెడ్ బీయింగ్ ద రిసీవ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్ అడిషనల్ అండ్ డిలీషన్ ఆఫ్ ది వేకెన్సీస్ ఇఫ్ ఎనీ కెన్ బి డన్ బై ద డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి మనం క్లియర్గా కట్గా చూసుకున్నట్లయితే యాజ్ పర్ ద జివో ఎంఎస్ నెంబర్ 80 ప్రకారం, అలాగే యాజ్ పర్ ద జివో ఎంఎస్ నెంబర్ 59 ప్రకారం కొన్ని సెలక్షన్ ప్రొసీజర్స్ అనేది జియోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక అప్లికెంట్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద 100 పాయింట్స్, అంటే మీకు 100 పాయింట్స్ అనేది ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేస్తారు. ఇందులో మ్యాక్సిమం 80 పాయింట్స్ వచ్చేసి విల్ బీ అవార్డెడ్ ఫర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్, మీ యొక్క మార్క్స్ అనుగుణంగా మీ యొక్క పర్సంటేజ్ అనేది తీయడం జరుగుతుంది. అలాగే ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం 20 పాయింట్స్ వచ్చేసి విల్ బీ అవార్డెడ్ ఫర్ ది సర్వీస్ ఇన్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైతే చేశారో వారికి సంబంధించి 20 పాయింట్స్ అయితే యాడ్ కావడం అయితే జరుగుతుందండి. మ్యాక్సిమం 20 పాయింట్స్ షెల్ బీ అవార్డెడ్ ఫర్ ది సర్వీసెస్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్ చేసిన క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ పాయింట్స్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసిన 6 months వర్క్ చేసిన వారికి, అలాగే పాయింట్స్ టు బి గివెన్ ఫర్ ది ఓన్లీ కంప్లీటెడ్ 6 months కంప్లీట్ అయిన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాయింట్స్ షెల్ బి అవార్డెడ్ ఫర్ ది సర్వీసెస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సర్ రిగార్డెడ్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి డీటెయిల్డ్ కాంపిటెంట్ అథారిటీస్ ఈస్ గివెన్ అనెక్సల్ 2కి సంబంధించి వారి యొక్క అనెక్సల్లో చెక్ చేసుకోవచ్చండి క్లియర్ కట్గా. ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ప్రొఫార్మ్ అప్లికేషన్ సికింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి కూడా అనెక్సల్స్ అయితే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మీకు క్లియర్గా మీకు ఒక ఐడియా కొరకు నేను మరొక వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బిఫోర్ అప్లయింగ్ ద పోస్టెస్ ఆన్లైన్ అప్లికెంట్స్ రిక్వైర్డ్ టు సమ్ సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్స్ అనేది మీకు రిక్వైర్డ్ అయితే కావడం జరుగుతుందండి. ఎవరెవరు అప్లికేషన్ పెట్టాలనుకుంటే ముందుగా వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలి, ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి. అలాగే ఎస్ఎస్సి యాజ్ పర్ ద మీ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అనేది ఉండాలి. 10th class స్టడీ సర్టిఫికేట్ 10th class మెమో ఉంటే సరిపోతుంది. ఇక కన్సల్టేటెడ్ మెమో సంబంధించి డిగ్రీ మెమో ఉన్నా సరిపోతుంది. కన్సైన్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అయితే పారామెడికల్ బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. అప్పుడు ఏపీ వాళ్ళకి సంబంధించి కొంతమంది ట్రాన్స్ఫర్ అయిన సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఒకసారి క్లియర్ కట్గా చూసుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టండి. ఇక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేబుల్ అంటే ఖచ్చితంగా సర్వీస్ సర్టిఫికేట్ అడుగుతారు. స్టడీ సర్టిఫికేట్ 1st to 7th class వచ్చేసి లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేయడం కొరకు 1st to 7th class అనేది అడగడం జరుగుతుంది. ఒకవేళ లేకుంటే మీకు రెసిడెన్సీ పెట్టినా సరిపోతుంది. ఇక రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ తెలంగాణ గవర్నమెంట్ కరస్పాండింగ్ ద పీరియడ్ ఆఫ్ 1st to 7th class స్టడీ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఉండాలి. ఇక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ వచ్చేసి వారు బీసీ క్యాండిడేట్స్కి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించినటువంటి ప్రొఫామ్ వచ్చేసి అనెక్సల్ 4th Aలో ఉంటుంది ఖచ్చితంగా. లేటెస్ట్ ఇన్కమ్ అనేది క్లియర్గా ఉండాలి. అప్లికెంట్స్ క్లైమింగ్ ది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే వారికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇక సదరం సర్టిఫికేట్స్ లైక్ పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటే సదరం సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి సర్వీస్ సర్టిఫికేట్ ఉండాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ క్లైమింగ్ ద ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ సంబంధించి పొందాలనుకుంటే ఎన్సీసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది చూస్తారు ఖచ్చితంగా. అప్లికెంట్స్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఖచ్చితంగా క్లియర్ కట్గా ఉన్న ఫోటోగ్రాఫ్నే ఇక్కడ ఎలిజిబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం మస్ట్ పోజెస్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ముందుగా
ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లికేబుల్ అండి ఖచ్చితంగా. ఇందులో మళ్ళీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎల్టీ ఒకేషనల్ లేదా ఇంటర్మీడియట్, ఎంఎల్టీ ఒకేషనల్ ఇన్ 1 year క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డిఎంఎల్టీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ డిఎంఎల్టీ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ ప్యాథాలజీ సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ బిఎంఎల్టీ సంబంధించిన స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ బయాలజీ, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీకి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీరైతే ఖచ్చితంగా తెలంగాణ పారామెడికల్ బోర్డుకి అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉంటే మాత్రమే మీరు అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒకవేళ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పెడితే మాత్రం ఇక్కడ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసి ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 46 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ 12(1) సంబంధించి స్టేట్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం అయితే ఈ ఏజ్ అయితే కలిగి ఉండాలి. యాజ్ పర్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు మనం. ద ఏజ్ ఈజ్ రీనాక్డ్ యాజ్ 1/7/2024 నాటికి ఏజ్ అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా. అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించి యాజ్ పర్ ద GOMS నెంబర్ 30 ప్రకారం కూడా చూసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 5 years వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఉంటుంది. ఎన్సీసీ వాళ్ళకి 3 years, SC ST BC క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఫీ విషయానికి వచ్చినట్లయితే ఫీ వచ్చేసి 500 rupees ఉంటుందండి. నో ఫీ ఎక్సెప్షన్ అండర్ దిస్ కేటగిరీ. ఈజ్ అప్లికేషన్ మస్ట్ పే 500 rupees అనమాట టువర్డ్స్ ది ఎగ్జామినేషన్ ఫీజుతో సహా. ఇక ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 rupees ఉంటుంది. బట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ మాత్రం 500 rupees అనేది ఉండడం జరుగుతుంది. SC ST క్యాండిడేట్స్కి ఫీ ఎక్సెప్షన్ ఉంటుందండి. వాటికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 నుంచి 46 years ఆఫ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఎక్సెప్ట్ అయితే ఉంటుంది. అప్లికెంట్స్ బిలాంగింగ్ టు ది అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్ ఆఫ్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ అదర్ స్టేట్స్ సంబంధించినటువంటి వారే ఉంటే మాత్రం వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది. మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుందండి. ఇక ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఖచ్చితంగా మీరు MHSRB అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ వీడియో త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 80 multiple choice క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. అలాగే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. 10/11/2024 రోజున ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుందని నా అంచనా. ఫ్రెండ్స్ ఇక అలాగే ఈ CBRT ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ చేస్తారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. ఇఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హెల్డ్ మోర్ దెన్ 1 section, the normalization of this course will be carried out. If the computer based test held in 1 season only, there will be no normalization course సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హెల్డ్ ఇన్ మోర్ దెన్ 1 section అంటే ఒకటి లేదా ఎక్కువ సెక్షన్లు జరిగితే మాత్రం ద స్కోర్స్ విల్ బి క్యారీడ్ అవుట్ అయితే చేయడం జరుగుతుంది. ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హెల్డ్ ఇన్ ఓన్లీ 1 season ఉంటే మాత్రం దెర్ ఇస్ నో నార్మలైజేషన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఫర్దర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి నార్మలైజేషన్ సంబంధించినటువంటి ఫస్ట్ ముందుగా కీ వస్తుంది. ఆ తర్వాత నేను మా ప్రీవియస్ ఛానల్ తెలంగాణ కొలువులో ఒకసారి చెక్ చేయండి. అంటే అది ఇప్పుడు వర్కింగ్లోనే ఉంది. బట్ దాని మెయిల్ ఐడి లాగిన్ లేక నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేక ఈ కొత్త ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉంటుందండి. ద సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ అనెక్సర్ 5th ఇచ్చారు. ఒకసారి క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి HMDA పరిధి లేదా 36 మన డిస్ట్రిక్ట్స్లో అయితే ఉండడం జరుగుతుంది. క్లియర్ కట్గా చూద్దాం. ముందుగా వచ్చేసి హైదరాబాద్ సంబంధించి నల్గొండ, కోడక్, అలాగే ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ చూసుకోవచ్చండి. యాజ్ పర్ ద రిజర్వేషన్ వచ్చేసి ఖచ్చితంగా ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఖచ్చితంగా చూసుకోవచ్చు యాజ్ పర్ ద GOS నెంబర్ 35 ప్రకారం.
అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి అప్లికేబుల్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ టైమ్ టు టైమ్ అండి. అలాగే రిజర్వేషన్ ఫర్ బీసీఈ గ్రూప్స్ సంబంధించి బీసీఈ గ్రూప్ వాళ్ళకి జియో ఎంఎస్ నెంబర్ 23 ప్రకారం వాటికి సంబంధించినటువంటి జియోస్ ఇవ్వడం జరిగింది. ఇక స్పోర్ట్స్ పర్సన్కి కూడా వాటికి సంబంధించినటువంటి జియోస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఉంది. ఈ చెవిటి వాళ్ళకి కూడా 2% రిజర్వేషన్ ఉంటుందండి. లోకోమోటర్ డిజబిలిటీ వాళ్ళకి 2% ఉంటుంది. ఇక అదర్ క్యాండిడేట్స్కి కూడా కొంత అంటే దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఉంటుంది. యాజ్ పర్ ది జియోస్ ప్రకారం ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. లోకల్ రిజర్వేషన్ వచ్చేసి ఖచ్చితంగా 95% అండి, అది క్లియర్ కట్గా చూసుకోవచ్చు.